మా ఇంట్లో ఎప్పుడు పప్పు వండినా సరే కంపల్సరీగా నంచుకోవటానికి ఏదో ఒక వేపుడు ఉండాలండి. అప్పుడే భోజనం తృప్తిగా తింటారు. అయితే సింపుల్‌గా బెండకాయ వేపుడు ఇలా చేయండి చాలా బావుంటుంది. దీన్ని ఇలా ఉత్తదే ప్లేట్‌లో పెట్టుకొని తినేయొచ్చు. మరి ముందుగా బెండకాయల్ని నీట్‌గా వాష్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సింగ్ బౌల్‌లోకి వేసుకోండి. ఇప్పుడు ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూన్ శనగపిండి, హాఫ్ స్పూన్ బియ్యపిండి, పావు స్పూన్ పసుపు, ఒక హాఫ్ స్పూన్ సాల్టు, ఒక స్పూన్ వరకు కారం, అలానే కొంచెం గరం మసాలా, కొద్దిగా జీలకర్ర పొడి వేసుకొని, ఒక హాఫ్ చెక్క నిమ్మరసం కూడా పిండుకొని, వీలైతే కొంచెం తడి చేసుకుంటూ బాగా ముక్కలకు పట్టే విధంగా ఈ మసాలా అంతా బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీడియం హీట్‌లో ఉన్న ఆయిల్‌లోకి కలిపి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవడమే. చాలా సింపుల్‌గా చేయొచ్చు. టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. ఇంకా కావాలనుకుంటే ఇందులోకి లైట్‌గా ఫ్రై చేసుకున్న పల్లీలు, జీడిపప్పు, వెల్లుల్లి, కరివేపాకు వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని ఇలా ప్లేట్‌లో పెట్టుకొని తింటుంటే ఎంత బావుంటుందో.